హైదరాబాద్ తెలంగాణ పిటిషన్ వేసిండు అధ్యక్ష 2016లో. ఆ పిటిషన్లో ఎన్జిటిలో 17th February 2017లో గవర్నమెంట్ ఒక అఫిడవిట్ వేసింది అధ్యక్ష. ఇది ఆ మీటింగ్ ఆ డాక్యుమెంట్ ఎన్జిటిలో వేసిన డాక్యుమెంట్ అధ్యక్ష, నేను మీ ముందర పెడుతున్నా. Environment, Forests and Climate Changes on 11/1/2017. The affidavit also asserts that the state of Telangana would be implementing the disputed project only with regard to the supply of drinking water and not for irrigation. ఈ ప్రాజెక్టు కేవలం తాగునీళ్ళ కోసమే కడుతున్నాము, ఇరిగేషన్కి ఎలాంటి సంబంధం లేదు, కాబట్టి మేము సాగునీటికి తప్ప దేనికి వాడము అని చెప్పి కట్టిండు అధ్యక్ష. సాగునీటికని ఎందుకు ఒప్పుకున్నాడంటే పంపులకు లిఫ్టులకు బిల్లులు ఇవ్వాలంటే సాగునీరు బహానాతోనే ఆ పంపులకు లిఫ్టులకు బిల్లులు ఇవ్వడానికి ఎన్జిటీలో కేసు వేసింది అధ్యక్ష. ఎన్జిటి ఏం చేసింది, ఇవన్నీ చూసి నువ్వు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి కొన్ని 100 కోట్లు అనుమతి లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా నువ్వు ఇవన్నీ నిర్మిస్తున్నావు, నీకు ఫైన్ పెనాల్టీలు వేస్తున్నావు అని తెలంగాణ రాష్ట్రానికి బీరం హర్షవర్ధన్ పిటిషన్ మీద కొన్ని 100 కోట్ల ఫైన్లు పెనాల్టీలు వేసింది అధ్యక్ష. దాంతోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది అధ్యక్ష. సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టులో 2021లో ఏం అఫిడవిట్ వేసింది అధ్యక్ష, ఇది సేమ్ 2021లో 8/12/2021 మన ఇరిగేషన్ సెక్రటరీ ఆనాటి రజత్ కుమార్ గారు అఫిడవిట్ ఫైల్ చేసిండు అధ్యక్ష. రజత్ కుమార్ IAS. ఇందులో వారు ఏమంటారంటే 2021లో, అది 17లో, ఇది 2021లో PRLIS అంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యాజ్ ప్రెజెంట్లీ ప్లాన్డ్ హ్యాస్ నో ప్రొవిజన్ ఫర్ ఇరిగేషన్. మేము వ్యవసాయానికి ప్రాజెక్టే కడతలేము, వ్యవసాయానికి సంబంధం లేదని సుప్రీంకోర్టు ముందర పోయి ఈరోజు రజత్ కుమార్ ఇరిగేషన్ సెక్రటరీ పోయి ఫైల్ చేసిండు అధ్యక్ష. చివరికి సుప్రీంకోర్టు 17/2/2023 లేటెస్ట్ వన్, అంటే ఆయన దిగిపోయే సంవత్సరం, సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే అధ్యక్ష, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అధ్యక్ష, సుప్రీంకోర్టు డైరెక్షన్ డేటెడ్ 17/2/2023, అంటే మొత్తం డీటెయిల్స్ అంతా రాసి లాస్ట్ కంక్లూజివ్ రిమార్క్స్ ఏమన్నారంటే ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ టు ఎన్రూట్ విలేజెస్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 7.15 million cubic feet ఆఫ్ వాటర్, అంటే 7.15 TMCల నీళ్లు తాగునీళ్లకు వాడుకోవడానికే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతిస్తున్నామని 17/2/2023 నాడు సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. ఇంక ఇప్పుడు మీరు చెప్పండి అధ్యక్ష, 12.5 లక్షల ఎకరాలు రంగారెడ్డి, మహబూబ్ నగరు, నల్గొండకు నీళ్ళు ఇస్తా, సస్యశ్యామలం చేస్తా, నేను దానికోసం ఎంతైనా ఖర్చు పెడతాని 55,000 కోట్ల రూపాయల అంచనాలు చూపించి సుప్రీంకోర్టులో కూడా ఇది తాగునీటి ప్రాజెక్టే, సాగునీటి ప్రాజెక్టు కాదు అని సుప్రీంకోర్టు ముందర స్పష్టంగా ఈ ప్రభుత్వం ఒప్పుకొని సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకొని సాగునీటికి ఎక్కడ డిస్ట్రిబ్యూటరీలు కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడే మీకు చదివినిపించిన కదా అధ్యక్ష, ఎక్కడ కూడా దానికి నిధులు కేటాయించలేదు అధ్యక్ష. ఎప్పుడు కూడా చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి పాలమూరు కానీ, రంగారెడ్డి కానీ, నల్గొండ కానీ సాగునీరు ఇవ్వాలని, పరిశ్రమలు రావాలన్న ఆలోచన లేదు. జూరాలలో కట్టాలని మంజూరు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టును శ్రీశైలానికి తరలించి 5 లిఫ్టులు, 32 పంపులు, 55,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికే, ఆ పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇవ్వడానికే గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఇది తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి ఆ కాంట్రాక్టర్కి 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ నిధులు ఆ కాంట్రాక్టర్ ఆయన పంచుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి మమ్మల్ని వచ్చి అడుగుతాడు, నువ్వు 45 TMCలకు ఎట్లా ఒప్పుకున్నావని. నేను అడుగుతున్న అధ్యక్ష తమ ద్వారా, ఈరోజు మేము వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి ఈ ప్రాజెక్టు మార్చడం వల్ల ఏం జరిగింది అధ్యక్ష, దానివల్ల వచ్చిన నష్టాన్ని కూడా వివరించాలి, చాలా మందికి తెలవాలి. జూరాల దగ్గర ఏదైతే 72 జీవో 2013 నాడు మంజూరు చేసారో 70 TMCలో వరద జలాలతోటి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ప్రాజెక్ట్ అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ఏ ప్రాజెక్టులకు కూడా రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారము
ఎవరు అభ్యంతరం పెట్టడానికి లేదు. ఆ ప్రాజెక్టులను పూర్తిగా కట్టుకోవాల్సిందే. ఆ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం లేదు. దాన్ని మానిటరింగ్ చేయడానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పెట్టినామని చెప్పి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు మనకు మంజూరైన ప్రతి జీవోకు ఒక చట్టబద్ధత, ఒక రక్షణ కల్పించారు. ఎప్పుడైతే జూరాల నుంచి శ్రీశైలం మారిందో, సోర్స్ మారింది, 90 టీఎంసీలు పెరిగింది, మొత్తం లిఫ్టులు పంపులు ఏరియాలు మారిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ ఇమ్మీడియట్గా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇది కొత్త ప్రాజెక్టు, ఇది ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టు కాదు, ఈ ప్రాజెక్టును తక్షణమే నిలిపేయండి, నిలిపేయడానికి అవసరమైన అనుమతులు ఇవ్వండి అని ఇప్పుడు ఈ ఆర్డరు వచ్చిన ఏదైతే హైకోర్టు ఆర్డర్ ఉందో అధ్యక్ష, చంద్రమౌళి రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిండు అధ్యక్ష. చంద్రమౌళీశ్వర్ రెడ్డి అండ్ అదర్స్ ఏదైతే బీరం హర్షవర్ధన్ రెడ్డి వేసిన పిటిషన్లో వీళ్ళు చేరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దీన్ని మొత్తం జూరాల ప్రాజెక్ట్ అయితే మేము కూడా ఒప్పుకుంటాం, ఉమ్మడి రాష్ట్రంలో అయింది, మాకేం అభ్యంతరం లేదు. ఎప్పుడైతే శ్రీశైలంకు మారిందో, ఎప్పుడైతే 70 టీఎంసీలను 90 టీఎంసీలుగా మార్చిందో, సోర్సు మారింది, ప్రాజెక్టు మారింది, అంచనాలు మారినాయి. ఇది కొత్త ప్రాజెక్టు 2015లో మంజూరు చేసింది కాబట్టి ఈ ప్రాజెక్టును ఆపండి అని చెప్పి ఆనాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టును ఆపండి అని అక్కడ ఉన్న ఇరిగేషన్ దేవినేని ఉమామహేశ్వరరావు గారు పోయి అన్ని దగ్గరలో పిటిషన్లు పెట్టి కోర్టుకు పోయింది అధ్యక్ష. దాంతో ఏమైంది, 2022 వరకు సోర్సు చెప్పలేదు, అంచనాలు చెప్పలేదు, డిపిఆర్ లేదు. మెడకు గట్టిగా బిగుసుకొని కాంట్రాక్టర్కు బిల్లులు ఇచ్చేదాంట్లో పంపకాలలో తేడా వచ్చినప్పుడు దీన్ని ఏదో రకంగా బయటకు రావాలని వేసింది. అప్పుడేమన్నాడు, పాలమూరు రంగారెడ్డి వరద జలాల మీద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న స్టాండ్స్ తీసుకోకుండా మేము 90 టీఎంసీలు ఏదైతే అనుకున్నామో మాకు మంజూరైన దాంట్లో మాకు నీటి కేటాయింపులు ఏవైతే జరిగినాయో నీటి కేటాయింపులల్లో మాకు 89 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్లో మాకు వచ్చినాయి. రెండు నిమిషాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర విభజన సందర్భంగా 89.15 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ల మనం వాడుకుంటున్నామని లెక్క తెలిసింది అధ్యక్ష. 299 టీఎంసీలు ఏదైతే వాడుకుంటామన్నామో అందులో 89 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్. అప్పుడు ఏమన్నాడంటే 2022లో చంద్రశేఖరరావు గారు మైనర్ ఇరిగేషన్లో మాకు 89 టీఎంసీలు ఉన్నాయి, మేము అందులో 45 టీఎంసీలు చెరువుల కుంటలకు వాడుకుంటలేము, ఆ 40 సగం మైనర్ ఇరిగేషన్ వాడుకుంటాము, మిగతా సగాన్ని మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వాడుకుంటాం, వీటిని వినియోగ మార్పిడి చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని ఫస్ట్ స్టెప్ చెప్పిండు. రెండో స్టెప్ ఏం చెప్పిండు, గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్కు మార్చడంతో 80 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది కాబట్టి బేసిన్ నుంచి ఇంకొక బేసిన్కి తరలించినప్పుడు అంతర్జాతీయ జల విధానంలో అందులో మా వాటా 45 టీఎంసీలు వస్తాయి. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా ప్రాంతానికి తరలించిన దాంట్లో 45 వస్తాయి, మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీలు, గోదావరి నుంచి కృష్ణాకు మార్చిన దాంట్లో 45 టీఎంసీలు, నా 90 టీఎంసీలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వమని చెప్పి సిడబ్ల్యూసీకి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సిడబ్ల్యూసీకి అనుమతి అడిగిండు అధ్యక్ష. అప్పుడు సిడబ్ల్యూసీ ఏమన్నా తెలుసా అధ్యక్ష, ఈ నీటి కేటాయింపులు నీటి వివాదాలు నేను చెయ్యను, KWDT2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర కేసు ఉంది కదా, మీ వాదనలు అక్కడ వినిపించుకోండి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గోదావరి జలాలను కృష్ణా పరివాహక ప్రాంతానికి మార్చినందుకు నీకు 45 టీఎంసీలు ఒకవేళ అక్కడ నీకు అనుమతి వస్తే అనుమతి వచ్చిన వాటి మీద అనుమతి ఇవ్వడానికే నేనున్నా తప్ప నీకు ఆ నీళ్లను వాడుకోవడానికి అనుమతి ఇచ్చే అధికారము హక్కు నాకు లేదు, నువ్వు ఈ పంచాయతీ 45 టీఎంసీలు పోయి గాడి తెలుసుకోపో అని చెప్పిండు అధ్యక్ష. అంటే ఇంకో పెద్ద మనిషిని చూపించండు, పంచాయతీ ఈడ కాదా నువ్వు వాడుకో అని. అంటే మనము ఎక్సైజ్ మర్డర్ జరిగితే ఎక్సైజ్ ఆఫీస్కి వస్తే ఆయన ఏమంటాడు, అయ్యా ఈ కేసు నేను కట్టాను పోలీస్ స్టేషన్కో అంటాడు కదా. అట్లనే ఇది మందు తాగితే పట్టుకునేటోళ్ళ కేసులే కడతా, నేను సంపేటోళ్ళ కేసులు పోలీస్ స్టేషన్లో కడతారు, ఆడుకో అని ఆడు దోలిండి అధ్యక్ష. ఇది ఇక్కడ కాదు తెగాల్సింది, గక్కడ పో అని. రెండో దానికి ఏమన్నాడు అధ్యక్ష, బాగానే ఉందా 89 టీఎంసీలు నీకు మైనర్ ఇరిగేషన్కి ఉన్నాయి కదా, ఈ 89 టీఎంసీలలో 45 వాడుకుంటున్నావు, మిగతా 45 మిగిలిచ్చిన అంటున్నావు కదా, ఓ పని చేయి,
ఈ రంగారెడ్డి, పాలమూరు, నల్గొండ జిల్లాలో ఈ చెరువులు ఎన్ని ఉన్నాయో అన్ని చెరువులలో 30 సంవత్సరాల నుంచి ఎన్నెన్ని నీళ్లు వాడుకున్నావు, ఎన్నెన్ని మిగిలిచ్చినావు నువ్వు లెక్క తీసుకురాపో అని చెప్పిండు అధ్యక్ష. ఇక చూసుకో, 30 ఏళ్ళ నుంచి రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో ఉన్న చెరువులు, కుంటలు, ఊర్లలో ఉన్న దాంట్లో 89 టీఎంసీలలో ప్రతి సంవత్సరం ఎన్నెన్ని వాడుకున్నావు, ఎన్నెన్ని మిగిలిచ్చినావు 30 ఏళ్ళ లెక్క తీసుకొస్తే అప్పుడు ఈ 45 టీఎంసీలకు నేను అనుమతి ఇచ్చడానికి అవకాశం ఉంటుంది, అది తీసుకురాపో అని చెప్పి సిడబ్ల్యూసీఓడు మరి రెండో దానికి నూకిండు అధ్యక్ష. మొదటిదేమో అటు తోసిండు, రెండోదేమో ఇటు తోసిండు. 30 ఏళ్ళ లెక్కలు ఏడున్నాయి అధ్యక్ష. మా ఊర్లో అయితే చెరువు ఉంది అధ్యక్ష. వర్కలకుంటే చెరువు అంటారు. ఎడకాలం వస్తే పసులు నీళ్ళ కాడికే పోతాం, దాని కిందనే వ్యవసాయం. ప్రతి ఊరికో చెరువు ఉంటుంది. ఏమన్నా లెక్కలు ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర? లెక్కలు లేవు. ఈ లోపల నువ్వు ఈ లెక్కలు ఇవ్వమనంటే 30 ఏళ్ళ లెక్కలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఏడున్నాయి అధ్యక్ష. పంచుకున్న లెక్కలే చెప్తలేడు. ఇక ఈ లెక్కలేడు చెప్తాడు. ఇది ఇక్కడ ఉన్నాక ఆంధ్రప్రదేశ్ ఏమన్నది ఇట్లా ఈయన పోయి అట్లా వేస్తే సార్ ఇగో ఇదోటి ఉన్నది. నాయ నరసింహారెడ్డి గారు చెప్పేటోళ్ళు కమిషన్ కాకతీయ అని. సార్ వీళ్ళు అబద్ధాలు చెప్తారు. 89 టీఎంసీలు కాదు 150 టీఎంసీలు వాడుకుంటారు మైనర్ ఇరిగేషన్లా. నిన్న మొన్ననే కమిషన్ కాకతీయాల ఇవన్నీ చెరువులు పునరుద్ధరించడం, ఊర్లు పచ్చగా అయిపోయినాయి, మొత్తం చెరువులలో నీళ్లు నిండినాయి. ఇగో వాళ్ళే అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టారని సింపుల్గా కమిషన్ కాకతీయ వెబ్సైట్లలో వీళ్ళు గొప్పలు చెప్పుకురు కదా అధ్యక్ష. మేము అన్ని ఊర్లలో చెరువులు పునరుద్ధరించినాం, గొలుచుకట్టు చెరువులు గలగల వాడుతున్నాయి సెలయర్లు అని. ఒక ఆయన పాటలు పాడేట ఆయన వాళ్ళకు భజన సంఘం ఉన్నాడు అధ్యక్ష. ఖాళీగా ఉన్నప్పుడు ఆయన బిచ్చి పాడించుకుంటుంటాడు చంద్రశేఖరరావు. ఆ పాడేట ఆయన పెట్టి పాటలు పాడించారు అధ్యక్ష. ఊర్లో చెరువు వంగే నీళ్లు వచ్చే అని చెప్పి దర్వేసుకున్నారు అధ్యక్ష. అవన్నీ దాంట్లో పెడితే ఆ కాగితాలన్నీ తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్ తీసుకొని పోయి సిడబ్ల్యూసీ దగ్గర పెట్టారు. సార్ మైనర్ ఇరిగేషన్ల వాడకం తగ్గలేదు, వాడకం పెరిగింది. ఇది నేను చెప్తలేను, కమిషన్ కాకతీయాల వాళ్ళే చెప్పారు. ఈ కాగితాలు తీసుకొని పోయి ఆడేసిరు అధ్యక్ష. దాంతో ఆ 45 గుటుక్కుమన్నది. అంటే ఈ 45 ఏమో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చే వరకు ఇద్దే కదా. 30 ఏళ్ళ లెక్కలే కాకుండా నువ్వు చెప్పిన మిషన్ కాకతీయ, కమిషన్ కాకతీయాల దొంగ లెక్కలు కూడా గుదిబండగా తయారై ఈ 45 ఇట్లా కాకెత్తుకపోయింది అధ్యక్ష. ఇక చెప్పురు అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల అనుమతి ఎట్లొస్తుంది? ఈ స్టేజ్లో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నాడు అధ్యక్ష. ఇది మొత్తం ఉపోద్ఘాతం. ఇది వచ్చిన తర్వాత మేము ఫస్ట్ మీటింగ్ పెట్టినాం, మాట్లాడినాం. ఈ అన్ని కాగితాలు తీయ మొదలెడితే ఒకటొకటి అప్పుడు దొరికినాయి. ఆర్క్యూస్ తవ్వకాలు దొరుకుతారు కదా, పరిశోధన దీంట్లో తవ్వకాలకు పోయి తవ్వంగా ఎత్తికితే ఈ స్టోరీ అంతా బయటకు వచ్చింది అధ్యక్ష. ఇదంతా కూడా నేను కంపెల్ చేసి 2 ఏళ్ళు వారు కష్టపడే శ్రమనంతా నేను ఇట్లా క్రొనాలజీ చేసి కొంచెం ఇంకా కూడా కొన్ని మిస్ అయి ఉండవచ్చు. నాకు జ్ఞాపకం ఉన్నంత మేరకు, నేను చదివినంత మేరకు, నా దగ్గర కాగితాలు అందుబాటులో ఉన్న మేరకు మీకు రాసి ఈ స్టేజ్లో వారికి నాకు ఎంపీగా పనిచేసి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము ఎంపీగా పనిచేసి ఆ ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎంపీలు కానీ మాకు పరిచయం ఉండి ఇక మళ్ళీ పోయి కూర్చున్నాం. అయ్యా 30 ఏళ్ళ లెక్కలు అడిగితే ఎవరి దగ్గర ఉన్నాయి? ఎందుకంటే అంతా ఒక్కొక్క చెరువుకు లెక్కలు కట్టాలంటే చెరువులు ఉన్నాయా తెలియదు, చెరువులు లేవా తెలియదు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు అయినాయా తెలియదు, ప్లాట్లలో ఇండ్లు అయినాయా తెలియదు. ఇవన్నీ లెక్కలు ఏడాదిస్తా, నీకు దండం పెడతా. గట్ల అడగక కానీ క్లస్టర్ కింద అడుగు లెక్క తెచ్చిస్తా. ఆ క్లస్టర్ కింద లెక్కేసుకొని ఈ 45 టీఎంసీలకి ఆ 45 ఆడికి పంపించడం అది ఎన్నో తెలుతుందో దైవాధీనము. ఆయన వయసు ఇప్పుడు 85 ఏళ్ళు సార్. ఆయనను అపాయింట్ చేసినప్పుడు 65 ఏళ్ళు. ఇప్పుడు అది తేల్చే వరకు 85 ఏళ్ళు వచ్చిన బ్రిజేష్ కుమార్ గారికి. ఆయనకు 65 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు 2004లో ఆయనను ట్రిబ్యునల్ చైర్మన్ చేశారు సార్. ఇప్పుడు ఆయనకు 86 ఏళ్ళు వచ్చినాయి. 21 సంవత్సరాలలో 86 ఏళ్ళకి వచ్చిండ్రు సార్. మరి వారి శత జయంతి అయిన తర్వాత వారు ఇది వస్తుందో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఇక అది దేవుడే కనుకరించి దాంట్లో మార్గం చూపిస్తే తప్ప ఆ 45 రావడానికి అవకాశం లేదు. చట్టం అట్లుంది. నరేంద్ర మోడీ గారు అనుకుని మహేశ్వర్ రెడ్డి గారు ఉంటాడో విజ్ఞప్తి చేద్దామనుకున్నా, పోయి బ్రిజేష్ కుమార్ను 1 సంవత్సరం లోపల కేసులన్నీ విని సంవత్సరం లోపల తీర్పిచ్చేటట్టు ఏదైనా మార్గం ఇస్తే 26-27 లోపల 45 వస్తే ఏదైనా లెక్క తెలుస్తుంది. ఈ లోపల నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకున్న పరిచయాలను అధికారులను అందరినీ పదే కలిసి ఒక్కొక్క చెరువు లెక్క ఇక ఇది కష్టము, మా వల్ల కూడా కాదు, మాకు అన్యాయం చేయకుండ్రి, మా జిల్లా ఎండిపోతుంది, నా సొంత జిల్లా, నా ప్రాంతము, ఆయన ప్రాంతం, మేమిద్దరం ఆ నల్గొండ మహబూబ్నగర్ నుంచే ఉన్నాము. నేను ముఖ్యమంత్రిని, ఆయన సాగునీటి పారుదల శాఖ మంత్రి, ప్రజలకు వెళ్ళి మొహం చూపించుకోవాలన్న మా కష్టమైంది. ఈ చెరువులు కాకుండా గంపగుత్త క్లస్టర్ కింద ఓ లెక్క తీసుకొచ్చి ఇస్తాం. ఆ లెక్క తీసుకొని ఏదో రకంగా ఈ చిన్న మైనర్ ఇరిగేషన్ నావే కదా, నా నీళ్ళన్న నాకు ఇస్తే
సాగునీటి పనులు నేను సాగదీసుకుంటా. ఆ దుర్మార్గుడు ఇది తాగునీటికని 7.15 టీఎంసీలకు పరిమితం చేసిండు. దీని ప్రకారం తట్ట మట్టి కూడా తీయడానికి లేదు, తీస్తే జైలుకు పోతారు. ఆల్రెడీ ఎన్జిటి 100 కోట్లు ఫైన్ వేసింది. క్రిమినల్ కేసులు ప్రాసిక్యూషన్ చేయమని ఆల్రెడీ అధికారుల మీద డైరెక్షన్స్ ఇచ్చారు. రేపు మేము ఏది ముట్టుకున్నా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు ఏదో ఒక మార్గం చూపించండి దయచేసి అని చెప్పి మా పర్సనల్ రిలేషన్స్ని అడ్డం పెట్టుకొని ఈ 45 టీఎంసీలైన మైనర్ ఇరిగేషన్వి ఇస్తే మేము ఇరిగేషన్ పనులు చేసుకుంటాం. మిగతా 45 అది వచ్చినప్పుడు ఇప్పుడు మనము దగ్గరకు పోతే ఆకలి అయితే టిఫిన్ పెట్టిండి అనుకో తినమా? ఇప్పుడైతే టిఫిన్ పెట్టు, మధ్యాహ్నానికి భోజనం పెట్టు, భోజనం పెడితే బిర్యానీ పెట్టని అడుగుతాం. అంతేనా అధ్యక్ష? అందుకే ఈ 45 మైనర్ ఇరిగేషన్ ఇప్పుడు ఇచ్చేసేయి. ఇప్పుడు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకొని ఈ 45 టీఎంసీల కింద నీళ్లు ఇచ్చుకుంటూ వస్తాం. ఎందుకంటే ఉద్దండాపూర్ వరకు ఇప్పుడు ఆ పైన లక్ష్మీదేవిపల్లి మా శంకర్ ఏమనుకుంటాడు, అన్న నా జేబుల్లో ఉంటాడు కానీ నాకేమి ఇస్తలేడు అనుకుంటాడు మా శంకర్. ఇప్పుడు ఆ ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లికి దేవాలంటే 19, 20, 21 ప్యాకేజీలు చేయాలా, అక్కడ భూసేకరణ చేయాలి, అది అంతా చేయాలి. ఇందులో ఉన్న చిక్కుముడి ఇది 90 వస్తే కానీ నేను ఆడికి తీసుకురాలేను. 45 ఉద్దండాపూర్ వరకన్నా ప్యాకేజీలన్నీ క్లియర్ చేసి కనీసం పాలమూరు కన్నా నీళ్ళు ఇస్తే రంగారెడ్డి జిల్లాకి ఏదో రకంగా తీసుకొద్దాం. రెండో ఫేజ్ 2 కింద తెద్దామని చెప్పి మేము లెటర్ పెట్టి మొత్తానికి 90 కావాలా, ఇప్పుడు 45 ఇంకో 45 అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా పరిచయాలతోని వాళ్ళు ఏదో ఒక కొలికి పట్టుకొచ్చి వాళ్ళని ప్రసన్నం చేసుకుని లెటర్ రాసినాం. ఈరోజు అధ్యక్ష ఈయన దుర్మార్గం వల్ల 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా 1 ఇంచు కూడా సాగునీరు కింద వాడడానికి లేదు ఈ ప్రాజెక్టు. ఇప్పుడు పెట్టిన అన్ని పంపులు లిఫ్టులోనికి పేమెంట్ చేయడానికి సరిపోయినాయి తప్ప ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి కుదరదు. అందుకే మొదటి విడతగా వ్యవసాయానికి 45 టీఎంసీల నీళ్లు మాకివ్వు, మేము వ్యవసాయం పనులు కూడా చేసుకుంటాము, ఆ తర్వాత 45 అక్కడ కూడా మేము తెలుసుకుంటామని చెప్పి మోడీ గారి దగ్గరికి నేను భట్టి గారు నేను శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి సార్ 21 ఏళ్ళు అయింది, ఆయన వయసు 85 ఏళ్ళు అయింది, నా వయసు 85 ఏళ్ళు వచ్చేవారు కూడా నువ్వు చేయకపోతే కష్టం సార్, మీకు 75 ఉన్నాయి, ఆయనకి 85 ఉన్నాయి, నాకు 55 ఉన్నాయి, నా వయసు 75 వచ్చేవారు కూడా నువ్వు తెలుసకపోతే కష్టం అవుతుంది సార్, నువ్వు జర కిందికి మాట చెప్పు. ఆ మంత్రి గారు చెప్పి ఆయనను పిలిచి సంవత్సరం లోపల తేల్చమని చెప్పి అంతకుముందు 3 నెలలకు ఒకసారి కేసినట్టు ఇప్పుడు నెలకు 3 సార్లు 2 సార్లు ఈయన కాడికి పట్టుకొచ్చినాం అధ్యక్ష. ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇప్పించడమే కాకుండా తెలంగాణ వాదనలు వినిపించుకుంటూ ఒక కొలిక్కి పట్టుకొచ్చి ఇప్పుడు కొంచెం పట్టాలు ఎక్కించినాం అధ్యక్ష. దేవుడు చల్లగా చూస్తే సంవత్సరం తిరిగే లోపల ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి మనకు కావాల్సిన నీటి హక్కుల కొట్లాడి తెచ్చుకొని ప్రాజెక్టు కట్టాలనేది మా ఆలోచన అధ్యక్ష. ఇంత కష్టపడి ఇంత తిప్పలవాడి ఎవడు ఎన్ని తెచ్చినా పట్టించుకోకుండా, ఎవడు చదువు వచ్చిందన్నా రాదన్నా ఇదన్నా అదన్నా నాకు వ్యవసాయం తెలుసు, కలుపు మొక్కలు వీకే తెలుసు కాబట్టి చూడంగానే గుర్తుపడతాడు. వ్యవసాయం ఏం చదువు వస్తుంది అధ్యక్ష? వ్యవసాయం చేసేటోనికి ఏదో కలుపు మొక్కు ఉందో గుర్తుపడతాడా? తులసి వనంలో గంజాయి మొక్కు ఉంటే ఎంతసేపట్లో గుర్తుపడతాడు అధ్యక్ష వ్యవసాయదారుడు? నేను కూడా గట్లనే అధ్యక్ష, వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినోని, ఊరు నుంచి వచ్చినోని, వ్యవసాయం తెలిసినోని తులసి వనంలో ఆడోటి గంజాయి మొక్కలు ఉంటే వీకలేని అధ్యక్ష నేను. ఆ గంజాయి మొక్కలు పీక్తా అనే భయానికే ఎదురుగొచ్చి నిలబడడానికి భయపడుతున్నారు అధ్యక్ష. పదే నీకు ఇంగ్లీష్ రాదంటారు. చైనా వానికి ఏం భాష వచ్చు అధ్యక్ష? జర్మన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష? జపాన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష? ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చా? మెస్సీకి ఏమొస్తుంది అధ్యక్ష? మా మిత్రుడు శ్రీధర్ రేపు మెస్సీకి స్పానిష్ తప్ప ఏం రాదు అధ్యక్ష. ఆటగానికి ఆట తెలవాలి అధ్యక్ష, పరిపాలన చేసేటువంటి పాలన తెలవాలి అధ్యక్ష. భాష అనేది మాట్లాడుకోవడానికి పనికొచ్చేది అధ్యక్ష, భాష జ్ఞానం కాదు, భాష విజ్ఞానం కాదు. అమెరికాలో బిచ్చమెత్తుకునేటువంటి బాత్రూమ్లు కడేటోని కూడా ఇంగ్లీష్ అవుతుంది. ఆడ పుట్టినోడు పెరిగినోడు సచ్చినోడు అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు, ఆడ వేరే భాషనే రాదు. వాళ్ళు తెలుగు మాట్లాడమని చూస్తా అమెరికా వాడిని తీసుకొచ్చి. అమెరికాలో బాత్రూమ్ గడగడానికి మీ చుట్టాలు ఇంటికి పోయినప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి పోయినప్పుడు బాత్రూమ్ గడిగేటోడు వస్తాడు కదా, అడుగు అధ్యక్ష ఏం భాష వస్తే ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అమెరికాలో బాత్రూమ్ గడిగేటోడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు. ఈడ నాకు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి వారు నీళ్ళు ఇస్తారు, వీళ్ళు నిధులు ఇస్తారు, వీళ్ళిద్దరిని సమన్వయం చేసి అనుమతులు తెచ్చే పని నాది అధ్యక్ష. వాళ్ళిద్దరికి ఇంగ్లీష్ అవుతుంది అధ్యక్ష, నాలాక ఇంగ్లీష్ రాదనుకున్నాం. వీరు సెంట్రల్ యూనివర్సిటీ, వారు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నది. నేను ఒక్కనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అధ్యక్ష. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. కానీ ప్రజలకు చేయాలన్న చిత్తశుద్ధి, పట్టుదల, వీళ్ళందరినీ సమన్వయం చేసుకునే తత్వము, ఆలోచన. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళం కావాలంటే ఇద్దరు జీతం ఇచ్చి పెట్టుకుంటా అధ్యక్ష. 24 గంటలు మాట్లాడిపిస్తా అధ్యక్ష, ఇంగ్లీష్లో మాట్లాడు రబ్బాయి అని. ఏముంది అధ్యక్ష?
షిఫ్ట్ డ్యూటీలు పెట్టిస్తా. ఇంగ్లీష్ది ఏమున్నది అధ్యక్ష? జీతం ఇస్తూ వస్తారు. తెలివి ఎక్కడికి వస్తుంది అధ్యక్ష? తెలివి అని గంజాయి తాగుతూ వస్తుందా అధ్యక్ష? తెలివి అనేది పుట్టుకతోనే ఉండాలి. పోరాట పటిమ అనేది రక్తంలో ఉండాలి. ఈ ప్రాంతానికి సేవ చేయాలని చిత్తశుద్ధి ఉండాలి. ఇవన్నీ నాకున్నాయి అధ్యక్ష. అందుకే ఈరోజు చర్చ చేద్దాం రాండి అన్న. పెద్ద ఆయన రాకపోతే రెండో ఆయన వస్తాడు అనుకున్నా. రెండో ఆయన లేడు, మూడో ఆయన లేదు. తీసేసిన తహసీల్దార్ కూడా లేడు అధ్యక్ష. ఊళ్ళో అట్లా ఖాళీగా ఉంది. వస్తే అడిగేటోంది అధ్యక్ష. వాళ్ళ తెలివితేటలకు నాకు తెలివి లేదన్నందుకు, భాష రాదన్నందుకు ఏదో మాట్లాడుకుందాం రాండే స్వామి ఏందుంది అని చెప్పి. అందుకే అధ్యక్ష ఈరోజు ఈ ప్రాజెక్టుల కోసం, ఈ అనుమతుల కోసం, ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సైనికుడిగా చేశారు. ఏ దేశానికి మధ్యలో, ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరిగినా యుద్ధ వాతావరణాన్ని, యుద్ధ మేఘాలను తగ్గించాలంటే చర్చలు చేశారు. ఇండియా చైనా మధ్యలో యుద్ధం జరిగినా యుద్ధ వాతావరణాన్ని తగ్గించడానికి చర్చలు చేశారు. గల్వాన్ లోయలో జరిగిన సంఘటన తర్వాత కూడా చర్చలు చేశారు. ఇవాళ ఏ సమస్యకైనా పరిష్కారము, చర్చలు, శాంతి ద్వారా, హింస లేకుండా దేశానికి స్వతంత్రాన్ని సాధించి యుద్ధంలోనే దేశాన్ని గెలిచిన మహాత్మా గాంధీ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మహాత్మా గాంధీ హింసకు పాల్పడలే. మహాత్మా గాంధీ ఆయుధం పట్టుకోలే. శాంతి బోధనల ద్వారా శాంతియుతంగా యుద్ధం చేసి ప్రపంచంలో అతిపెద్ద దేశమైన భారతదేశాన్ని గెలిచండి. బ్రిటిష్ వాళ్ళ మీద రవి అస్తమించని, సూర్యుడు అస్తమించని రాజ్యం ఉన్న, మర తుపాకులున్న, మర పిరంగులున్న బ్రిటిషర్స్ను ఓడించి మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిండు అధ్యక్ష. ఒక పెద్ద యుద్ధాన్నే శాంతితోని, చర్చలతోని నెగ్గిన గొప్ప నాయకుడి స్ఫూర్తితోని ఉన్న పార్టీలో మేము ఉన్నాం అధ్యక్ష. ఆ స్ఫూర్తితోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో, పక్క రాష్ట్రంతో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మాట్లాడి ఈరోజు అధికారుల స్థాయిలో, మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో, కేంద్ర ప్రభుత్వం స్థాయిలో వివిధ హోదాలలో ఈరోజు చర్చల కోసం కమిటీలు వేసుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్క మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. నువ్వు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్ డే 3 TMCకి టెండర్లు ఇచ్చి, కాంట్రాక్టులు ఇచ్చి, కమిషన్లు కొట్టి, భుజం తట్టి, వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 TMCలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ను 3 TMCలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి, ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చినాం అధ్యక్ష. ఒకవేళ మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు శ్రీశైలంలో కట్టేది కొత్త ప్రాజెక్ట్ అని అభ్యంతరం పెడితే మేము తక్షణమే పాత ప్రాజెక్ట్ అయిన జూరాల నుంచి పర్ డే 2 TMCలకు 70 TMCలు జూరాల నుంచి వచ్చిన ఎంబడే పట్టుకొని జూరాల నుంచి చక్కగా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండకు తరలిస్తాము. అప్పుడు ఎవరడ్డం వస్తారో చూస్తామని ఆంధ్రప్రదేశ్కు చెప్పిన చరిత్ర, నిటారుగా నిలబడి వాళ్ళకి చెప్పిన చరిత్ర మాది అధ్యక్ష. ఆయన నాయకత్వంలో పనిచేసిన నేను ఆ నాయకత్వాన్ని కాదు, ఆ పార్టీనే కాదని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రజల్ని మెప్పించి, ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ద్రోహం చేస్తున్నా అధ్యక్ష. ఆనాడు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు వస్తే ఇదే బట్టి విక్రమార్క గారు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు 54 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చుంటా 3వ బెంచ్లో నించున్న నేను తెలంగాణ కోసం ఏం మాట్లాడినో సజీవ సాక్షి ఈ చట్టసభలలో రికార్డులను ఒకసారి తిరిగేయండి అధ్యక్ష. మొట్టమొదట నాకు తెలంగాణ నా ప్రాంతం,
నా ప్రాంతం తర్వాత పార్టీ, పార్టీ తర్వాత నాయకుడు. నా ప్రాంతం కోసం నేను ఎదిగిన పార్టీని ఏ నాయకత్వం కింద పనిచేసినా వదులుకొని ఈరోజు తెలంగాణలో మళ్ళీ కింది నుంచి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఎవరైనా అన్నం తినేవాడు, ఎవరైనా తెలంగాణ చీము రక్తం ఉన్నవాడు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి ఈ ప్రాంత తాగునీరుని సాగునీరుని ఆంధ్రాకు తాకట్టు పెడతాడా అధ్యక్ష? నాలాకటి వాడు పెడతాడా అధ్యక్ష? 20 ఏళ్ళ నుంచి మీరు అందరు నన్ను చూస్తారు, మీరైతే 30 ఏళ్ళ నుంచి చూసిండ్రు. విషయం వచ్చినప్పుడు నేను మనుషుల పట్ల మర్యాదగా ఉంటా, వ్యక్తులను గౌరవిస్తా, సమాజంలో మర్యాదగా బ్రతకాలనుకుంటా. కానీ హక్కులకు భంగం కలిగితే ఎవరి మీదైనా తిరగబడతా అధ్యక్ష. ఈరోజు తెలంగాణ నీటి హక్కుల కోసం నిలబడి కొట్లాడి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణకు నీళ్లు సాధించాలి, ప్రాజెక్టులు పూర్తి చేయాలి, ఈ తెలంగాణ సస్యశ్యామలం చేయాలి. పాలమూరు బిడ్డ నల్లబల్ల అడవుల నుంచి వచ్చి ఆ ప్రాంతానికి రేపు చచ్చిన రోజు, ఆ మట్టిలో కలిసే రోజు ఏం సమాధానం చెప్పాలన్న ఆలోచనతోటి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడానికి నేను కంకణం కట్టుకొని బయలుదేరితే తాడు బొంగరం లేని ప్రతి వాడు ఈరోజు ఏదో ఒకటి మాట్లాడతాడు. సభ పెడతానంట, బట్టలు ఊడదీస్తారంట. నువ్వు రాలేదు కానీ నేను వస్తా ఊడదీసి చూతురా. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పుండ్రు అధ్యక్ష. మీరు నాకు మాటలు రాక కాదు, మర్యాద, సంస్కారము, సభ్యత అడ్డం వచ్చి నేను మాట్లాడట్లేదు అధ్యక్ష. ఇవన్నీ మాట్లాడితే వస్తే లెక్క బరాబర్ చెప్పేటోని అధ్యక్ష. ఈరోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా తెలంగాణ ప్రజలు నా చిత్తశుద్ధి పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నది. చచ్చిన తెలంగాణ కోసం చేస్తాం, పోరాడిన తెలంగాణ కోసం పోరాడతాం, ఈ మట్టిలోనే కలుస్తాం, ఈ ప్రజల కోసమే పని చేస్తాం. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష, నా ఒక్కరిది కాదు. వీళ్ళందరికీ నాయకుడిగా మాకు ఏమైనా ఉండొచ్చు, భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు మా అందరికీ. తెలంగాణ నీళ్ల విషయంలో, తెలంగాణ నిధుల విషయంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకందరికీ ఏకాభిప్రాయం 100% నిక్కచ్చిగా నికార్సుగా ఈ తెలంగాణ కోసం నిలబడతాం, తలబడతాం తప్ప ఎవరికి తల వంచము. తెలంగాణ